ఈరోజు భారతదేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన రోజు మనం చెప్పుకోవచ్చు. దాదాపు భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఇంపార్టెంట్ అయినటువంటి 5 రాష్ట్రాలు మనకేందంటే ఈరోజు ఎలక్షన్స్ జరిగినాయి. అందులో 3 స్టేట్‌లలో మనకేందంటే బీజేపీ గెలిచింది. ఒక స్టేట్‌లో మనకి టీవీకే గెలిచింది. ఇంకో స్టేట్‌లో మనకి కాంగ్రెస్ గెలిచింది. మనకి తమిళనాడు, అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి ఈ యొక్క 5 స్టేట్స్‌లో మనకి ఎలక్షన్ జరిగితే మనకి కేరళలో వచ్చేసి కాంగ్రెస్ గెలిచింది. నెక్స్ట్ మనకి తమిళనాడులో వచ్చేసి మనకి టీవీకే విజయ్ తలపతి గెలిచారు. రిమైనింగ్ 3 స్టేట్స్‌లలో మనకేంటంటే బీజేపీ గెలిచింది. సో, అన్నిటికంటే కూడా ఈ యొక్క 3 స్టేట్స్‌ని 4 స్టేట్స్‌ని వదిలిపెడితే మనకేందంటే, వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ గెలవడం నిజానికి భారతదేశానికి చాలా మంచని జెప్పుకోవాలి. ఎందుకని జెప్పేసంటే, వెస్ట్ బెంగాల్ ఇంకొకసారి గనక మనకి మమతా బెనర్జీ గనక సీఎం అయ్యుంటే, నెక్స్ట్ ఒక 1 ఆర్ 2 టైమ్స్ గనక మమతా బెనర్జీ గనక సీఎం అయ్యుంటే మాత్రం కంపల్సరీ మన యొక్క వెస్ట్ బెంగాల్‌ని బంగ్లాదేశ్‌లో కలిపేసేది. ఇప్పటికే ఆల్మోస్ట్ ఏ విధంగా ఉంది సిట్యుయేషన్ అని చెప్పేసంటే, బంగ్లాదేశ్‌లోని ఒక పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్‌లో మాట్లాడుతూ, వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ గెలిచేలాగా ఉంది. బీజేపీ గెలిస్తే మనకి సమస్యగా మారుతది. మనకు ప్రాబ్లమ్ అయితది. ఇది మనకు మంచిది కాదు అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ గురించి బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్‌లో మాట్లాడిండు. అంటే అర్థం చేసుకోండి ఒకసారి పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి. హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులకి ఆ! అనేక రకాలైనటువంటి ప్రూఫ్స్ ఉన్నటువంటి కేసులకు గూడా మనకేంటంటే మమతా బెనర్జీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మనం కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుందాం వాటికి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్నీ కూడా మనకి బంగ్లాదేశ్ నుంచెల్లి గావచ్చు, లేకపోతే మనకి పాకిస్తాన్ నుంచెల్లి గావచ్చు. ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనకి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి, వాళ్ళకు రేషన్ ఇచ్చి, వాళ్ళకి ఆధార్ కార్డ్ ఇచ్చి, భారతదేశంలో వీళ్ళు కూడా భాగమని పోర్ట్రేట్ చేసినటువంటి ఒక రాష్ట్రం ఏదైనా ఉందని చెప్పేసి అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మనకి వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ మరో బంగ్లాదేశ్ లాగా తయారవుతుందని చెప్పేసి మనకి ఎంతోమంది చెప్తా ఉన్నారు. అటువంటి వెస్ట్ బెంగాల్‌లో ప్రెజెంట్ మనకి బీజేపీ రావడం చాలా అంటే చాలా మంచి సూచకం అని చెప్పుకోవచ్చు. సయోని ఘోష్. ఈమె మీద ఆల్రెడీ మనం వీడియో చేసినాం ప్రీవియస్‌గా. మనకేంటంటే ఈమె కూడా మమతా బెనర్జీకి సపోర్టర్. తనక్కడ ఒక పొలిటికల్ లీడర్. తనేం చేసిందంటే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. శివలింగానికి కాండోమ్ తొడిగి విచక్షణ రహితంగా ఒక పైశాచిక ఆనందం పొందే విధంగా శివలింగానికి ఒక కాండోమ్ తొడిగి ఒక పోస్ట్ రిలీజ్ చేసింది. ఆర్‌జికర్ మెడికల్ కాలేజ్ గుర్తుంది గదా! సో, దాంట్లో జరిగినటువంటి రేప్ విషయంలో ఏదైతే మమతా బెనర్జీ అనుచరుడైనటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ కావడం వల్ల, ఆ కాలేజ్ మీద ప్రూఫ్స్ ఉన్నప్పటికీ, ఆ అమ్మాయిని మెడికల్ కాలేజ్ లోపలికెళ్ళి రేప్ చేసినప్పటికి గూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఈ యొక్క మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వం. ఎవరైతే ఈ యొక్క మమతా బెనర్జీ ఉందో, ఈ మమతా బెనర్జీ యొక్క అల్లుడు అభిషేక్ బెనర్జీ అనేటువంటి ఒక వ్యక్తి తనేంటంటే అమిత్ షా గారికి డైరెక్ట్ ఒక సవాల్ విసిరిండు. "నీకు దమ్ముంటే నువ్వు ఒక్కటే అబ్బకి పుడితే" ఇదే వాడన్నాడు. "మీరు ఒక్కటే అబ్బకి పుడితే ఆఫ్టర్ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాతకి మీరు పశ్చిమ బెంగాల్‌లో ఉండి మాట్లాడండి" అని చెప్పన్నారు. మోదీ గారిని గూడా ఏంటంటే అంతా గుజరాత్ గూండాలు అని చెప్పాడు. అనేక రకాలుగా ఈ యొక్క ఎవరైతే అభిషేక్ బెనర్జీ ఎవడీడు మమతా బెనర్జీ యొక్క అల్లుడు. ఈ విధంగా మన యొక్క దేశ ప్రధాని గావచ్చు, అమిత్ షా గారిని గావచ్చు లిటరల్‌గా నీచాతి నీచమైన భాషతో దూషించడం జరిగింది. ఇప్పుడు ఎక్కడో ప్రెజెంట్ రిజల్ట్ వచ్చేసినాయి. అమిత్ షా గారు మనకి ప్రెజెంట్ పశ్చిమ బెంగాల్‌లో ఉన్నారు. ఎవడైతే ఈ యొక్క కూతలు కూసిండో అభిషేక్ బెనర్జీ కనబడట్లేదు. నెక్స్ట్ న్యూస్ పేపర్‌లో అదే వస్తది. అభిషేక్ బెనర్జీ కొన్ని రోజుల నుంచి కనబడట్లేదు. ఎక్కడున్నాడు? అండర్ గ్రౌండ్ ఎళ్ళిపోయిండా? ఇటువంటి న్యూస్ వస్తది. ఇంకోటేంటంటే మనకి ఏదైతే పశ్చిమ బెంగాల్ ఉందో దాని యొక్క బార్డర్ చుట్టూ బంగ్లాదేశ్‌కి, ఇండియాకి మధ్య యొక్క బార్డర్ చుట్టూ మనకేందంటే ఫెన్సింగ్ లేకుండా ఎళ్ళిపోయింది. ఫెన్సింగ్ చేయించనీకి కూడా మనకేందంటే మమతా బెనర్జీ యాక్సెప్ట్ చేయలేదు. సో, ప్రెజెంట్ బీజేపీ వచ్చింది కాబట్టి ఒక ఫెన్సింగ్ పడతది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనకు తగ్గుతారు. లోకల్‌గా ఉన్నటువంటి ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరిని కూడా దేశం వదిలిపెట్టి వెళ్ళేటువంటి చర్యలు జరుగుతాయి. ఇటువంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా పశ్చిమ బెంగాల్ యొక్క ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. అండ్ టీవీకే తమిళనాడు నుంచి మనకేందంటే విజయ్ తలపతి గారు ఫస్ట్ టైమ్ సీఎంగా పోటీ చేసిర్రు. అండ్ ఫస్ట్ టైమ్ హై మెజారిటీతో గెలిచారు. వాళ్ళకి హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్. అట్ ద సేమ్ టైమ్ మనకి అస్సాం నుంచెల్లి బీజేపీ గెలిచింది. ఏదైతే మనకి కేరళ నుంచి మనకేందంటే కాంగ్రెస్ గెలిచింది. పక్క దేశాల విషయం పక్కన పెట్టండి. పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు. సో, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద మనం వార్ చేయొచ్చు, అటాక్ చేయొచ్చు. వాళ్ళు చేసిన ధైర్యం కూడా చేయరు. కానీ ఇంటి దొంగను కూడా ఈశ్వరుడు పట్టలే అని చెప్పిన విధంగా మనకేందంటే మన రాష్ట్రంలో వండుకుంటూ, మన దేశంలో వండుకుంటూ, మన రాష్ట్రాల్లో మనకి శత్రువులు తయారైతే మాత్రం ఇటువంటి వాటిలో కంపల్సరీ మనకి చర్యలు తీసుకోవాల్సిందే. సో, ఇటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరిని కూడా ఆపాల్సిందే. మన దేశాన్ని రక్షించాల్సిందే.